అందరికీ నమస్కారం. కొమ్మమల్ల పార్ట్ 2 అనమాట. ఇది హాఫ్ డే కూడా అవ్వలేదు అనమాట. అప్పుడే మన ఫుడ్ క్రేవింగ్స్ అయితే వచ్చేసింది. మన పచ్చల్లో చూడండి ఏది కలుపుంది అంటున్నారు. జంతువులు పచ్చల్లో కలుపుంది అంటున్నారు. ఫస్ట్ టైం చూసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, లంచ్ చేద్దామని చెప్పి డైరెక్ట్ ఛత్తీస్గఢ్ అండి. ఊరి పేరు కూడా సరిగ్గా తెలియదు మనకి. ఇక్కడ ఏదో ఫుడ్ కనిపించింది అనమాట. మీల్స్ దొరుకుతున్నాయి. ఇంకా అక్కడికి అయితే వచ్చాం. మీల్స్ చూడగానే కొంచెం మనం తినేలా లేదు. రైస్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ ప్రిపేర్డ్ గా మన కారపొడి అయితే తెచ్చుకున్నాం పచ్చల్లో. ఇది వచ్చేసి నువ్వుల కారపొడి. ఫస్ట్ అయితే నువ్వుల కారపొడితో తినేసాను. నెక్స్ట్ పచ్చడికాయ చింతకాయ పచ్చడి కూడా తెచ్చుకున్నాను. నెక్స్ట్ దాన్ని అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టూర్ వెళ్ళినా సరే ఖచ్చితంగా మన పికిల్స్ మన పొల్లు అయితే తీసుకెళ్తాను అనమాట. ఎందుకంటే గొడవ ఉండదు. రైస్ అయితే ఎక్కడైనా దొరికేస్తుంది. నార్త్ ఫుడ్ అయితే అస్సలు తినలేము అనమాట. నాకు అస్సలు ఇష్టం ఉండదు. బంగాళదుంపలు కానీ ఏం మనకు అసలు పని అవ్వదు అనమాట. ఇదేదో ఫ్రై ఉంది, ట్రై చేశాను అనమాట. అసలు నచ్చలేదు అనమాట. ఇక్కడ ఏంటంటే అన్ని 4-5 రకాల వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేశారనమాట. ఈ లోపల రోటీని కర్రీ అయితే ఆర్డర్ చేసాం, పన్నీర్ కర్రీని. కర్రీ వచ్చేసి కొంచెం స్వీట్ గా అనిపించింది. బాగాలేదు అనుకున్నాం కానీ బాగుంది, స్వీట్ గా నాకైతే నచ్చింది. ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం ముందరగా అయితే బయలుదేరారు. అక్కడ కోతులు కనిపించినాయి అనమాట. లోడ్ బిస్కెట్స్ అవి ఫీడ్ చేస్తున్నాం. ఆ మంకీలకి ఈ టైప్ ఫుడ్ అవి ఫీడ్ చేయకూడదు, కాకపోతే అట్లా చూడగానే నాకు పెట్టాలనిపించింది అనమాట. ఫస్ట్ బనానా వేసాను. నెక్స్ట్ చాలా పరోటా, బటర్ పరోటా కూడా ఉంది, అది కూడా వేసాను అనమాట. భలే తింటుంది ఇది. అంతా బాగా అయిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్ అయితే ఘాట్ అయితే ఎక్కుతున్నాం అనమాట అండి. పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చింది అనమాట. కార్ అయితే టైర్ అయితే ప్యాచ్ పడింది. ఇది కూడా ఘాటీ రోడ్ అనమాట. చలి చూస్తే బయట మామూలుగా లేదు. ఇంకా టైర్ అయితే మార్చుతున్నాం. ఈ లోపల తెలంగాణ బండి అయితే కనిపించింది. ఇప్పుడు మా స్టెప్ ని సరిగ్గా పెంచలేదు అనమాట. ఈ లోపల పక్కన ఎవరు ఉన్నారనమాట. వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర హైడ్రాలిక్ ఉంటే అది ఇచ్చారు. మళ్ళీ అయితే స్టార్ట్ చేసాం. బయట చలి ఎలా ఉందంటే అంత ఉందన్నమాట. ఈ లోపల బ్రో హెల్ప్ చేశారు అనమాట. మనోడు అసలు హెల్ప్ అని కూడా అడగలేదు. మనోడే వచ్చి కొంచెం అయితే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీ పేరు కూడా తెలియదు నాకు. తర్వాత కంటిన్యూషన్ వీడియో పెడతాను, దాన్ని కూడా చూసేయండి.